ఓం శాంతి 31/1/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు శాంతి సుఖాల శిఖరం పైకి వెళ్ళాలి. కావున మీ స్వభావము నడవడికలను సరిదిద్దుకుంటూ ఉండండి. పాత వాటిని పరివర్తన చేసుకోండి. శాంతి సుఖము శిఖరాలు అంటే శాంతిధామానికి సుఖధామానికి వెళ్ళాలి. ప్రశ్న: బుద్ధి సదా రిఫ్రెష్గా ఉండేందుకు యుక్తి ఏది? జవాబు: బాబా ఏదైతే వినిపిస్తారో దానిని మథనం చేయండి. విచార సాగరం మథనం చేయడం ద్వారా బుద్ధి సదా రిఫ్రెష్ అవుతుంది. ఎవరైతే సదా రిఫ్రెష్గా తాజాగా ఉంటారో వారు ఇతరుల సేవను కూడా చేయగలరు. వారి బ్యాటరీ సదా ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే విచార సాగర మథనం చేయడం ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రితో సంబంధం జోడింపబడి ఉంటుంది. పాట: నయనహీనులకు దారి చూపించు ప్రభు. ఓం శాంతి. ఈ పాట కూడా మనుషులచే గాయనం చేయబడిందే, కానీ దాని అర్థం ఎవ్వరికీ తెలియదు. ఎలాగైతే ఇతర ప్రార్థనలు చేస్తారో అలాగే ఇది కూడా ఒక ప్రార్థన వంటిది, కానీ వారికి పరమాత్మను గురించి తెలియదు. పరమాత్మను గురించి తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్లే. కేవలం పరమాత్మ అని అనేస్తారు, కానీ వారి జీవితాన్ని గురించి ఏమీ తెలియదు. కావున నయనహీనులైనట్లే కదా. ఇప్పుడు మీకు జ్ఞాన 3వ నేత్రం లభించింది, కావున మిమ్మల్ని త్రినేత్రి అని అంటారు. ప్రపంచంలో మనుష్యులు త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిమూర్తి అన్న పదాలను వాడినా దాని అర్థాలను గురించి మాత్రం వారికి ఏమీ తెలియదు. ఉదాహరణకి సైన్సు, సైలెన్స్లకు పరస్పరంలో గల సంబంధం ఏమిటో కూడా తెలియదు. ప్రశ్నిస్తారు, కానీ జవాబేమిటో స్వయం వారికి కూడా తెలియదు. విశ్వశాంతి కావాలి అని అంటారు, కానీ అది ఎప్పుడు ఉండేదో, ఆ శాంతిని ఎవరు స్థాపించారో కొంచెం కూడా తెలియదు. కేవలం అడుగుతూ ఉంటారు, కానీ తెలిసిన వారుంటే కదా తెలిపించేందుకు. ఇదంతా ఒక ఆటగా రచింపబడి ఉంది అని పిల్లలైన మీకు బాబా అర్థం చేయించారు. టవర్ ఆఫ్ పీస్, టవర్ ఆఫ్ ప్రాస్పరిటీ, శాంతి స్తంభము, సుఖంనిచ్చు స్తంభము. అన్నిటికీ శిఖరాలు ఉంటాయి. శాంతికి శిఖరం మూలవతనం. అక్కడ ఆత్మలైన మీరు, నేను ఉంటాం. దానిని టవర్ ఆఫ్ సైలెన్స్ అని కూడా అంటారు. తర్వాత మళ్ళీ సత్యుగంలో ఉన్నతమైన సుఖము, శాంతి, సంపదలు ఉంటాయి. ముక్తిధామము ఆత్మలైన మన ఇల్లు అని ఇంకెవ్వరూ అనరు. ఈ విషయాలన్నీ తండ్రియే అర్థం చేయిస్తూ ఉన్నారు. టీచర్ అంటే ఇలా ఉండాలి. వారు జ్ఞాన శిఖరం, మిమ్మల్ని కూడా శాంతి సుఖాల శిఖరం పైకి తీసుకువెళ్తారు. ఇప్పుడు మీరు ఉండేది దుఃఖధామ శిఖరం. ప్రతి విషయంలోనూ దివాలా తీసి ఉన్నారు. పవిత్రత, సుఖశాంతుల వారసత్వముని మీరు ఈ సమయంలోనే పొందుతారు. బలిహారమంతా, గొప్పతనమంతా ఈ పురుషోత్తమ సంగమ యుగానిదే. దీనిని కళ్యాణకారి యుగము అని అంటారు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యుగం ఉంటుంది. అది సుఖ స్తంభం, అది శాంతి స్తంభం. ఇప్పుడు ఇది దుఃఖ స్తంభం. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. ఇక్కడ అన్ని దుఃఖాలే ఉన్నాయి. దుఃఖ పర్వతాలు విరిగి పడనున్నాయి అని అంటారు కదా. భూకంపాలు మొదలైనవి సంభవించినప్పుడు ఎంతగానో అయ్యో రక్షించండి రక్షించండి అని అంటారు. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. పిల్లలకు స్మృతి యాత్రలో సమయం పడుతుంది అని తండ్రి అర్థం చేయించారు. పూర్తిగా అర్థం చేసుకోని వారు చాలామంది ఉన్నారు. బిందువుగా భావించాలా లేక ఎలా భావించాలి అని అడుగుతారు. అరే, ఆత్మ ఎలా ఉంటుందో పరమాత్మ కూడా అలాగే ఉంటారు. ఆత్మను గురించి తెలుసు కదా. అది అదృష్ట నక్షత్రం, చాలా సూక్ష్మంగా ఉంటుంది. కనుల ద్వారా దానిని చూడలేరు. కావున ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తారు. ఇటువంటి విషయాలపై విచార సాగర మథనం చేయడం ద్వారా కూడా బుద్ధి రిఫ్రెష్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా క్రొత్త ప్రపంచంలో శాంతి స్తంభము, సుఖ స్తంభము, పవిత్రతా స్తంభాలు ఉంటాయి అని అర్థం చేస్తారు. పాత స్వభావాలను, నడవడికలను సరిదిద్ది తండ్రి క్రొత్త ప్రపంచానికి అధిపతులుగా చేస్తారు. భలే వేద శాస్త్రాలు, గీత మొదలైనవి చదువుతారు, కానీ వారేమీ అర్థం చేసుకోరు. మెట్లు క్రిందకు దిగుతూనే వస్తారు. భలే స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావించిన వారు క్రిందకు దిగాల్సిందే. మొదట అందరి ఆత్మ సతో ప్రధానంగా ఉంటుంది.
ఆ తర్వాత మెల్లమెల్లగా బ్యాటరీలోని శక్తి తగ్గిపోతుంది. ఈ సమయంలో అందరి బ్యాటరీలు శక్తిహీనంగా ఉన్నాయి. ఇప్పుడు బ్యాటరీ మళ్ళీ ఛార్జ్ అవుతుంది. బాబా మన్మనాభవని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రి సర్వశక్తివంతులు. వారిని స్మృతి చేయడం ద్వారా మీ పాపాలు తొలగిపోతాయి. మళ్ళీ మీ బ్యాటరీ నిండుతుంది. మీ బ్యాటరీ నిండుతూ ఉంది అని మీరు ఇప్పుడు అనుభవం చేస్తున్నారు. కొందరి బ్యాటరీ నిండదు కూడా. బాగుపడేందుకు బదులుగా ఇంకా పాడైపోతారు. బాబా, మేమెప్పుడు వికారాలలోకి వెళ్ళము. మీ నుండి 21 జన్మలకు వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటామని కూడా ప్రతిజ్ఞ చేస్తారు. అయినా మళ్ళీ పడిపోతారు. బాబా చెప్తున్నారు, కామ వికారంపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగత్తు జీతులుగా అవుతారు. మళ్ళీ వికారాలలోకి వెళ్ళినట్లయితే మీ తెలివి నశిస్తుంది. ఈ కామం మహాశత్రువు. ఒకరినొకరు చూసుకోవడం ద్వారా కామాగ్ని రగులుకుంటుంది దేహాభిమానంతో. మీరు కామచితిపై కూర్చొని అపవిత్రులుగా అయిపోయారు. ఇప్పుడు ఇక మిమ్ములను నేను పవిత్రంగా తయారు చేస్తాను అని బాబా అంటారు. ఇది తండ్రియే పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. చదువు ద్వారా మీ బుద్ధి వికసిస్తుంది. వృక్షమును వర్ణన చేస్తారు. ఇది కల్ప వృక్షం. ఇది మనుష్య సృష్టి వెరైటీ వృక్షం. దీనిని తల్లక్రిందులు గల వృక్షము అని కూడా అంటారు. ఎన్ని వెరైటీ ధర్మాలున్నాయి. ఇన్ని కోట్లాది ఆత్మలకు అవినాశి పాత్ర లభించి ఉంది. ఏ ఇరువురికి ఒకే విధమైన పాత్ర ఉండదు. ఇప్పుడు మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. ఎంతమంది ఆత్మలు ఉన్నారో ఆలోచించండి. చేపల బొమ్మ ఒకటి ఉంటుంది. అందులో అది తీగ వెంబడి మెల్లగా క్రిందకు దిగుతుంది. అలాగే ఇది కూడా అంతే. మనం కూడా డ్రామా దారంలో బంధింపబడి ఉన్నాము. ఈ విధంగా దిగుతూ దిగుతూ కల్పాంతం వచ్చేసింది. మళ్ళీ మీరు పైకి రావాలి. ఇప్పుడు పిల్లలకు ఈ వివేకం కూడా లభించింది. పైనుండి ఆత్మలు వస్తాయి, నంబర్ వారుగా కలుస్తూ ఉంటాయి. ఈ ఆటలో మీరు పాత్రధారులు, ముఖ్య రచయిత, డైరెక్టర్, నటుడు ఉంటారు కదా. ముఖ్యమైన వారు శివబాబాయే. ఆ తర్వాత నటులెవరు? బ్రహ్మ, విష్ణు, శంకరులు. భక్తి మార్గం వారు అనేక చిత్రాలను తయారు చేశారు. కానీ వాటి అర్థమును గూర్చి ఏమీ తెలియదు. లక్షల సంవత్సరాలు అనేస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి పూర్తి జ్ఞానంనిస్తారు. సత్యుగంలో మనకు ఈ జ్ఞానం ఉండదు అని మీరు అర్థం చేసుకున్నారు. ఎలాగైతే ఇక్కడ ఈ కార్య వ్యవహారాలు నడుస్తాయో అలాగే అక్కడ పవిత్రత, సుఖశాంతుల రాజధాని నడుస్తుంది. తండ్రి కూడా అద్భుతమైన వారే. తండ్రి చాలా చిన్న బిందువు. ఎలాగైతే మీ ఆత్మ తండ్రి నుండి జ్ఞానం తీసుకుంటుందో అలా ఇతడి ఆత్మ కూడా, బ్రహ్మ ఆత్మ కూడా తండ్రి నుండి జ్ఞానం తీసుకుంటూ ఉంది. బాబా పరిమాణంలో పెద్దగా ఏమీ ఉండరు. వారు కూడా బిందువే. బిందువుగా ఉన్న మీ ఆత్మలో కూడా జ్ఞాన ధారణ జరుగుతోంది. ఈ జ్ఞానము కల్పం తర్వాత తండ్రి మళ్ళీ ఇస్తారు. రికార్డ్ చేసి ఉంచింది మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. అలాగే ఆత్మలో కూడా పాత్ర అంతా నిండి ఉంది. ఏదైనా చాలా అద్భుతమైన విషయం ఉంటే దానిని ప్రకృతి సిద్ధమైనది అని అంటారు. ఈ అనాది అయిన డ్రామా పాత్ర నుండి ఒక్కరు కూడా విముక్తులవ్వలేరు. అందరూ పాత్రను అభినయించవలసిందే. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఎవరైతే బాగా అర్థం చేసుకుని ధారణ చేస్తారో వారి సంతోష పాదరస మట్టం పైకెక్కుతుంది. మీకు ఎంత పెద్ద స్కాలర్షిప్ లభిస్తుంది. కావున మంచి రీతిగా పురుషార్థం చేయాలి. మీ సమానంగా తయారు చేయాలి. మీరందరూ టీచర్లే. టీచర్ మిమ్ములను చదివించి తమ సమానంగా టీచర్గా తయారు చేస్తారు. అలాగని గురువుగా అవ్వాలి అని కాదు, మీరు టీచర్గా అవుతారు. ఎందుకంటే రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆ తర్వాత మీరు వెళ్ళిపోతారు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. వారికి ఇవేవి తెలియవు. సద్గతిని కూడా ఇవ్వలేరు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే కదా. ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు కూడా వారే. అక్కడి నుండి మీరు వచ్చేటప్పుడు తండ్రి మార్గదర్శకులుగా ఉండరు. తండ్రి మార్గదర్శకునిగా ఇప్పుడే అవుతారు. ఎప్పుడైతే మీరు ఇంటి నుండి వస్తారో అప్పుడు మీరు ఇంటినే మర్చిపోతారు. ఇప్పుడు మీరు కూడా మార్గదర్శకులుగా అయ్యారు. అందరికీ దారిని చూపిస్తారు. అశరీరీ భవ. మీకు పాండవ సేన అన్న పేరు కూడా ఉంది. శరీరధారులుగా ఉన్నారు కదా. ఒంటరిగా ఉన్నప్పుడు సైన్యము అని అనరు.
శరీరంతో పాటు ఎప్పుడైతే మాయపై విజయాన్ని పొందుతారో అప్పుడు మిమ్ములను సైన్యము అని అంటారు. దీనిని వారు యుద్ధంగా వ్రాసేశారు. ఇది అనంతమైన విషయం. వారు సమ్మేళనాలు మొదలైనవి చేస్తారు. సంస్కృతము మొదలైన వాటి కాలేజీలను కూడా తెరుస్తారు. ఎంతగా ఖర్చు చేస్తారు. ఖర్చు చేస్తూ చేస్తూ ఖాళీ అయిపోయారు. వెండి, బంగారు, వజ్రాలన్నీ ఖాళీ అయిపోయాయి. మళ్ళీ మీ కొరకు అన్నీ క్రొత్తగా వెలువడతాయి. కావున పిల్లలైన మీరు నడుస్తూ తిరుగుతూ ఎంతో సంతోషంగా ఉండాలి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. మీ పాత్ర నడుస్తూ ఉంటుంది. అది ఎప్పుడు ఆగిపోదు. మీకు మీ జన్మలను గూర్చి తెలియదు అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. 84 జన్మల లెక్కను కూడా మొట్టమొదట వచ్చిన ఇతడికి తెలియజేస్తారు. పిల్లలైన మీకు అపారమైన సుఖం లభిస్తుంది. ఆరోగ్యము, సంపద, ఆనందముల శిఖరంగా ఉంటుంది. మరి ఎంతటి నశ ఉండాలి. తండ్రి మనకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. మీరు ఎంత సమీపంగా వస్తూ ఉంటారో అంత ఆపదలు కూడా వస్తూ ఉంటాయి. వృక్షం వృద్ధి కూడా చెందనున్నది. వృక్షాలు దృఢంగా లేకుంటే తుఫానులు రావడంతో పడిపోతాయి. ఇది జరగవలసిందే. మీ లక్ష్యము, ఉద్దేశాల చిత్రం మీ ముందు ఉంది. మీరు ఇంకే చిత్రమును ఉంచుకోరాదు. భక్తి మార్గంలో మనుషులు లెక్కలేనన్ని చిత్రాలను ఉంచుతారు. జ్ఞాన మార్గంలో ఒకే చిత్రం ఉంటుంది. ఆ జ్ఞానం కూడా మీ బుద్ధిలో ఉంది. బిందువు చిత్రమును ఎలా చూపించగలరు? ఆత్మ ఒక నక్షత్రం కదా. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఆత్మని కళ్ళ ద్వారా చూడలేరు. బాబా మాకు సాక్షాత్కారం జరగాలి, వైకుంఠాన్ని చూడాలి అని చాలామంది అంటారు. కానీ అలా చూడడం ద్వారా దానికి అధిపతులుగా అవ్వరు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని మనుషులు అంటారు. కానీ ఆ స్వర్గం ఎక్కడ ఉందో వారికి ఏమీ తెలియదు. ఏ ఆత్మలైతే స్వర్గంలోకి వెళ్తారో వారే చెప్తారు. ఆత్మకు అన్నీ గుర్తు ఉంటాయి కదా. ఇప్పుడు మిమ్ములను ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. మీరు ఉన్నతోన్నతమైన పదవిని నెంబర్ వార్ పురుషార్థ అనుసారంగా పొందుకుంటున్నారు. నర్ని నుండి నారాయణుడిగా తప్పకుండా అవుతారు. ఎవరైతే శాంతిని అడుగుతారో వారికి అర్థం చేయించడం మీ కర్తవ్యం. చాలామంది వీరు ఖచ్చితంగా చెప్తున్నారు అని కూడా అర్థం చేసుకుంటారు. కుమారీల ద్వారా భీష్మ పితామహులు మొదలైన వారిపై బాణాలను వేయించారు అని వ్రాయబడి ఉంది కదా. ఆ సమయం కూడా ఇప్పుడు వస్తుంది. అంతేకాని అర్జునుడు బాణం వేయగానే గంగ వచ్చింది అనేది ఏమీ లేదు. ఇటువంటి మాటలను విని అక్కడి నుండి గంగ వెలువడింది అని అంటారు. గోముఖాన్ని కూడా తయారు చేస్తారు. మీ స్మృతి చిహ్నాలు కూడా ఉండడం ఇప్పుడు పిల్లలైన మీరు చూస్తున్నారు. అది జడమైన దిల్వాడ మందిరం. ఇది చైతన్యమైనది. అందులో పైన వైకుంఠాన్ని చూపించారు. క్రింద తపస్సు చేస్తూ ఉన్నారు. పైన రాజ్యంలోని చిత్రాలు ఉన్నాయి. అందుకే మనుషులు స్వర్గం పైన ఉంది అని భావిస్తారు. బాంబులు తయారు చేసేవారు ఇవన్నీ మా వినాశనం కొరకే తయారవుతున్నాయి అని స్వయం కూడా భావిస్తారు. ఇలా చేసినట్లయితే తప్పకుండా వినాశనం అవుతుంది అని అంటారు. మహాభారత యుద్ధంలో సర్వము సమాప్తమైపోయింది అని కూడా వ్రాసి ఉన్నారు. సత్యుగంలో ఒకే ఒక ధర్మం ఉంటుంది కనుక మిగిలిన ధర్మాలన్నీ తప్పకుండా సమాప్తం అవుతాయి. భక్తి చేస్తూ చేస్తూ డ్రామా అనుసారం క్రిందకు దిగుతూనే వస్తారు అని కూడా పిల్లలకు తెలుసు. వాస్తవానికి ఇక్కడ ఆశీర్వాదాలు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. డ్రామాలో ఏదైతే తయారై ఉందో అదే జరుగుతుంది. ఏదైనా జరిగితే మనుష్యులు ఈశ్వరేచ్ఛ అని అంటారు. కానీ మీరు అలా అనరు. అది డ్రామాలో నిశ్చితమై ఉంది అని మీరు అంటారు. మీరు ఈశ్వరేచ్ఛ అని అనరు. ఈశ్వరుడికి కూడా డ్రామాలో పాత్ర ఉంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అది కూడా తండ్రియే అర్థం చేయించగలరు. తండ్రియే జ్ఞాన సాగరులు. వారికి అందరి హృదయాలను గురించి తెలుసు అని మనుషులు భావిస్తారు. కానీ మనం ఏదైతే చేస్తామో దాని శిక్ష మనకు తప్పకుండా లభిస్తుంది. తండ్రి కూర్చొని శిక్షలను ఏమీ ఇవ్వరు. ఇదంతా దాని అంతటా అదే తయారై ఉన్న డ్రామా. అది ఇలా నడుస్తూనే ఉంటుంది. దీని ఆది మధ్య అంత్యముల రహస్యాన్ని తండ్రియే అర్థం చేయిస్తారు. మళ్ళీ మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, పిల్లలు ఇప్పుడు మీ స్థితి ఎలా ఉండాలి అంటే చివరిలో మీకు ఇంకేమీ గుర్తుకు రాకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. దీనిని కర్మాతీత స్థితి అని అంటారు.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్కాలర్షిప్ను తీసుకునేందుకు బాగా పురుషార్థం చేయండి. టీచర్గా అయ్యి ఇతరులకు రాజయోగాన్ని నేర్పించండి. మార్గదర్శకులై అందరికీ ఇంటికి వెళ్ళే దారిని చూపించే సేవను చేయండి. సెకండ్ పాయింట్, సర్వశక్తివంతులైన తండ్రి స్మృతి ద్వారా మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. తండ్రితో ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఎప్పుడు కామము వలన దెబ్బ తినరాదు. వరదానము, సేవాభావంతో సంపన్నంగా అయ్యి ప్రతి ఆత్మకు ప్రాప్తి యొక్క ఫలాన్ని అనుభవం చేయించే సత్యమైన సేవాధారీ భవ. ఎవరైతే ప్రతి ఆత్మ పట్ల సదాశుభ భావన శ్రేష్ట కామన ఉంచుతారో వారే సత్యమైన సేవాధారులు. వారు కేవలం ఉపన్యసించరు, కానీ సేవాభావము ద్వారా అందరి పట్ల సంతోషం యొక్క భావన, శక్తులు ప్రాప్తించాలి అనే భావన, ఉమంగ్ ఉత్సాహాలను పెంచాలి అనే భావన ఉంచి సహయోగాన్ని అనుభూతి చేయిస్తారు. సేవ ద్వారా వారికి ప్రాప్తుల ఫలాలను అనుభవం చేయించడమే సత్యమైన సేవ. ఇటువంటి సేవలో తపస్సు ఇమిడి ఉంది. స్లోగన్, బాబా నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలి అంటే స్నేహిలుగా, సుపుత్రులుగా, ఆజ్ఞాకారులుగా అవ్వాలి. అవ్యక్త ఇషారా, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఎంతెంత అంతర్ముఖి స్వీట్ సైలెన్స్ స్వరూపములో స్థితమవుతూ ఉంటారో అంత నయనాల భాష, భావనల భాష మరియు సంకల్పాల భాషను సహజంగా అర్థం చేసుకోగలరు. ఈ భాషయే ఆత్మిక యోగి జీవితం యొక్క భాష. మీ సైలెన్స్ శక్తి సైన్స్ శక్తి కంటే గొప్పది. ఎలాగైతే సైన్స్ ప్రత్యక్ష రుజువును చూపిస్తుందో అలా సైలెన్స్ శక్తికి ప్రాక్టికల్ రుజువు మీ అందరి డబల్ లైట్ ఫరిస్తా జీవితం. ఎప్పుడైతే ఇంతమంది ప్రత్యక్ష ప్రమాణాన్ని చూపిస్తారో అప్పుడు కోరుకోకున్న అందరి దృష్టి వెళ్తుంది. జై జయ ధ్వనుల నినాదాలు వినిపిస్తాయి. ఓం శాంతి.